హాయ్ గాయ్స్! ముందుగా మన ఛానల్‌కి వచ్చినందుకు అందరికీ నమస్కారములు. గాయ్స్ మీరందరూ చూస్తున్నోళ్ళే గాని వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయ్స్. అది కొంచెం నాకు బూస్ట్‌ని కూడా ఇస్తది. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఏదైతే అల్లు అర్జున్ గారిది కేసు నడుస్తుందో రేవతి గారు చనిపోయినందుకు, ఆ అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆ పిల్లవాడికి 2,00,00,000 వరకు విరాళంగా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడి హాస్పిటల్ ఖర్చులు గానీ, లేకపోతే ఫర్దర్ ఫ్యూచర్ ఖర్చులు గానీ మొత్తం అల్లు అర్జున్ గారే పెట్టుకుంటారని హామీ ఇచ్చారు. అదే కాక సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద ప్రముఖులందరూ వచ్చి ఆ పిల్లవాడిని పరామర్శించి వాళ్ళ పిల్లవాడి ఫాదర్‌తో కూడా మాట్లాడి సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక జాబ్ ఇప్పించి వాళ్ళ కుటుంబాన్నందరినీ ఆదుకుంటా అని చెప్పారు. సో దట్ దీంతో ఈ కథకి ఒక తెర పడిందని అనుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ గారు కేసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేసు ఎప్పటికి పోతదో అని మాత్రం చెప్పలేము. అదీగాక 2 సార్లు ఇప్పటికే జైలుకెళ్లారు. బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. దీని తాలూకా ఆపోజిట్ ఉండే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తూ రూలింగ్ పార్టీని అపోనెంట్‌గా చేస్తున్నారు. దీనికి తాలూకు ఇంకా ఏం జరగనుందో తెలీదు. కానీ ఒక్క విషయంలో అయితే క్లారిటీగా అనిపిస్తుంది. ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇది ట్రేడ్ వర్గాల టాక్. అల్లు అర్జున్ గారు కూడా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని. ఏదైతే కేసీఆర్ గారు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు అరెస్ట్ అయ్యాకే కదా పార్టీలోకి వచ్చింది. సేమ్ కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడే కదా మళ్ళీ పార్టీలోకి వచ్చింది. అలాగే ఇలాగ కూడా అల్లు అర్జున్ గారు కూడా ఏమన్నా పార్టీ పెట్టే అవకాశం ఉందా అని. పార్టీ పెడితే అంత గ్రో అవ్వటానికి చాలా టైం పడతది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ సౌత్ ఇండియా మీద చాలా ఫోకస్ పెట్టింది. సౌత్ ఇండియా అంటే అల్లు అర్జున్ గారు చాలా మటుకు ఫేమస్ అనే చెప్పుకోవాలి. అదీగాక కేరళ నుంచి అల్లు అర్జున్ గారికి విపరీతమైన అభిమానం అయితే ఉంది. కేరళ ప్రజలు అల్లు అర్జున్ గారిని సొంత హీరో కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఏదప్పటికి మన టాలీవుడ్ హీరో అయినా. సో, ఇదంతా యూజ్ చేసుకొని బీజేపీ కూడా స్టాండ్ తీసుకొని అల్లు అర్జున్ గారిని పాలిటిక్స్‌లోకి దింపొచ్చు. అదీగాక వైసీపీ కూడా గట్టిగా ప్రయత్నిస్తుందని చెప్పాలి. కానీ వైసీపీకి ఎళ్తే సొంత పవన్ కళ్యాణ్ గారికే మళ్ళీ అపోనెంట్ అవుతారు. అదీగాక వైసీపీయే రీజనల్ పార్టీ. కానీ అల్లు అర్జున్ గారు నేషనల్ బ్రాండ్ కదా! చూస్తే నేషనల్ పార్టీ వైపే చూడొచ్చు. లేదా ఇతనే ఇంకొక పార్టీ కూడా పెట్టుకోవచ్చు. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి పార్టీలోకి వెళ్ళటానికి. ఇఫ్ బీజేపీ పార్టీలోకి వెళ్ళటం నిజమే అయితే మేబీ ఏ పొజిషన్ ఇస్తారనేది కూడా చెప్పలేము. కానీ ఒకటి మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ పాలిటిక్స్‌లోకెళ్తే అది నిరంతరం ఉండే కష్టమనే చెప్పుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాలు తీయటం గానీ, ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేయటం గానీ చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరంజీవి గారు మూవీస్ పీక్ టైమ్‌లో ఉన్నప్పుడు వదిలేసి మరీ ఎళ్ళిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అల వైకుంఠపురం నుంచి హ్యాట్రిక్ హిట్స్‌తో కొట్టుకుంటూ వస్తున్నారు. ఇలాంటి టైంలో వెళ్ళటం అంటే సాహసం అనే చెప్పుకోవాలి. సరేనండి అదంతా అతని ఇష్టమని అతనికే వదిలేద్దాం. కానీ అతని వయసు కూడా 42 సంవత్సరాలు. అది గుర్తుపెట్టుకుంటే అందరూ కూడా మంచి డెసిషనే తీసుకుంటారనే అభిప్రాయంలోకి వచ్చేద్దాం. గాయ్స్ కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. అక్కడ జాయిన్ అయిపోతే మీకు ప్రతి డీల్ పైన 50-90% ఆఫ్ ఉంటది. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ నుంచి. అదేగాక మన హెల్త్ బ్లాగ్ ఒకటుంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 ఇది ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. అక్కడ హెల్త్ రిలేటెడ్ కంటెంటే ఉంది. ఎస్పెషల్లీ వింటర్‌లో ఎలాగుండాలి, ఎలా ఉండొద్దు అనే కంటెంట్ చాలా ఉంది. ఒకసారి ఎళ్లి చూసి రండి. ఓకే గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.